యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ప్రభువునందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనము మ్రానికొమ్మల ఆదివారములోనికి ప్రవేశించి ఉన్నాం. ఇంకొక మాటలో చెప్పాలంటే శ్రమల వారము అని కూడా మనము పిలుస్తూ వస్తూ ఉంటాం. ఈరోజు సమయం చాలా తక్కువ ఉన్నందున కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఈనాడు మనము ముఖద్వారం దగ్గర ఒక సువార్త పట్టణాన్ని ఆలకించాం. ఏంటి ఆ యొక్క సువార్త పట్టణంలో మనం విన్నటువంటి పలుకులు అంటే, యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు చెప్తారు, ఇదిగో మీరు తిన్నగా ఆ గ్రామమునకు వెళ్ళండి, ఆ గ్రామంలో ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, ఆ యొక్క కట్టబడినటువంటి గాడిద పిల్లను తీసుకొని నా దగ్గరికి రండి. ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే ఆయనకు దీనితో పని ఉందని చెప్పండి అని చెప్పి శిష్యులను పంపిస్తారు. అలానే శిష్యులు వెళ్ళడం, దాన్ని తీసుకుని వచ్చినప్పుడు దాని యొక్క యజమాని అడిగినప్పుడు ఇదిగో ఆయనకు దీనితో పని ఉందని చెప్పి తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు తీసుకొస్తారు. ఇలా తీసుకొచ్చిన తర్వాత జరిగేటటువంటి సన్నివేశం ఏంటి అనేటువంటిది ఈ మ్రానికొమ్మల ఆదివారం నాడు మనం చేసుకునేటటువంటి మహోత్సవం. ఏంటి? శిష్యులు తమ దగ్గర ఉన్నటువంటి వస్త్రాలను ఆ గాడిద పిల్లపైన కప్పి దానిపైన యేసుక్రీస్తు ప్రభు కూర్చున్న తర్వాత ఆయన యెరూషలేము పురవీధులలో దానిపైన ప్రచారిస్తూ ఉంటారు. ఇది మ్రానికొమ్మల ఆదివారం నాడు జరిగినటువంటి దృశ్యము. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ఇక్కడ మనము ధ్యానం చేయవలసినటువంటి పలుకులు రెండు ఉన్నాయి. మొట్టమొదటిది, ఆయన గాడిద పిల్ల పైన యెరూషలేము పురవీధులలో తిరుగుతున్నటువంటి తరుణములో అక్కడ ఆయనను చూసినటువంటి ప్రజలు మరియు తన వెంట వచ్చినటువంటి శిష్యులు కలిసి పలుకుతున్నటువంటి పలుకులేంటి? దావీదు కుమారా, యూదుల రాజా, జయము జయము అని పలుకుతున్నారు కదా. ఇలా పలుకుతున్నటువంటి తరుణములో అలా పలకకూడదు, అలా పలకవద్దు, నోరులు ముయ్యమని మీ యొక్క శిష్యులకు చెప్పండి అని పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభుకు చెప్తున్నారు. ఈ సన్నివేశాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ మనం గమనించవలసినటువంటి మొదటిది, దేవాది దేవుడు ఇదిగో అక్కడికి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్నటువంటి ఆ యొక్క గాడిద పిల్లను తీసుకుని రండి అన్నారు. మొట్టమొదటిది. రెండవ పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుతో పరిసయ్యులు చెప్తున్నటువంటి తరుణంలో మీరు వీళ్ళ నోరులను ముయించినట్లయితే ముయించగలరు, కానీ రాళ్ళ నోళ్ళను ముయించలేరు. రాళ్ళు సహితము కూడా ఇప్పుడు స్తుతించి పొగడగలవు అని బదులు పలుకుతారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రెండింటి 2 నిమిషాలు ధ్యానం చేసుకొని ముగించుకుందాం. దేవాది దేవుడు గాడిద పిల్లను ఎందుకు ఎన్నుకున్నారు అంటే, దీనికి ఒక చిన్న చరిత్ర ఏంటి? పూర్వకాలంలో రాజులు యుద్ధాలకు వెళ్ళినప్పుడు గుర్రాల పైన వెళ్ళేవాళ్ళు. యుద్ధం ముగిసిన తర్వాత శాంతికి చిహ్నముగా గాడిదల పైన వచ్చేవాళ్ళు. ఎందుకంటే విజయాన్ని సంపాదించుకున్నాము, మనకిప్పుడు శాంతి కలుగుతుంది, మన యొక్క రాజ్యంలో ఇంకేమి గొడవలు తగాదాలు ఉండవు, మనకి ఎటువంటి భయము లేదని చాటి చెప్పేటటువంటి దృక్పథమే గాడిద పైన వచ్చేటటువంటి సందర్భము. ప్రేమైనటువంటి మిత్రులారా, ఇది జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువు జెరూసలేము పురవీధులలో ఆ గాడిద పైన వస్తున్నటువంటి తరుణంలో చూసినటువంటి ప్రజలకు కూడా ఇదే అర్థమైంది, ఈయన శాంతి కాముడు, యూదుల రాజు అని ఆయనను పొగుడుతూ స్తుతి గీతాలను పాడుతూ ఉన్నారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ గాడిద పిల్లను ఎన్నుకున్నారు కదా, అలానే దేవాది దేవుడు మనలను కూడా ఎన్నుకున్నారు. ఏ విధంగానైతే దేవాది దేవుడు గాడిద పిల్లను ఉపయోగించుకున్నారో అలానే మనలను కూడా ఉపయోగించుకుంటారు. ఎప్పుడు? ఆయనకు అవసరం వచ్చినప్పుడు, ఆయన మనలను ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది. ఏంటి? ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే ప్రభువునకు దానితో అవసరం ఉన్నది అని చెప్పండి అని ఉంది కదా.
యజమానుడు సహితము మారు మాట మాట్లాడలేదు. గాడిద పిల్ల యొక్క యజమాని మారు మాట మాట్లాడలేదు. అలా సైలెంట్గా ఉండిపోతే గాడిద పిల్లని పట్టుకొని వెళ్ళిపోయారు శిష్యులు కదా. అంటే ఏంటి? ప్రభువుకు బదులు పలికేటటువంటి యోగ్యత నాకు లేదని అనుకున్నాడేమో, అందుకు మారు మాట మాట్లాడలేదు. అలానే మన యొక్క జీవితాలలో కూడా ప్రభువునకు మనతో పని ఉంది. ప్రభువునకు మనతో పని ఉంది. ఆ పని ఏమిటి అంటే మనము పాప విముక్తులం కావాలని, మనమందరము పాప విముక్తులము కావాలని. కట్టబడినటువంటి గాడిద పిల్ల ఏ విధంగానైతే కట్లు విప్పబడి ప్రభువు ద్వారా కీర్తిని పొందిందో, గాడిద పిల్ల అనుకుందంట ఏమని, ఇదిగో ఈ గీతాలు స్తుతి గీతాలు యొక్క ఓసాన స్తుతి గీతాలని నా కొరకే, నన్ను వీళ్ళు పొగుడుతున్నారు అనుకోయింది. అలానే మనము కూడా పొగడ్తలలో ముంచెత్తబడాలంటే మన కట్లు కూడా విప్పబడాలి. మనకి యజమానులు ఎవ్వరు లేరు, మనకి యజమానులు మనమే. కాబట్టి మనము ప్రశ్నించకూడదు. మనం ప్రశ్నించినా కూడా ప్రభువునకు నీతో పని ఉందనేసరికి మనం నోరు మూసుకోవాలి కదా. ఇది ఇక్కడ మనం చేయలేకపోతున్నాం. కాబట్టి దేవాది దేవుడు ఉపయోగించుకునేటటువంటి ప్రణాళికలలో మనము భాగస్థులము అవ్వలేకపోతూ ఉన్నాము. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అలా అవ్వాలంటే మనం ఏం చేయాలి? నిరంతరము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎట్లాంటి సిద్ధపాటు? దేవాది దేవుడు నన్ను ఏ విధంగా ఉపయోగించుకుంటాడో, ఆయన నా నుండి కోరుకునేటటువంటి సమయానికి నేను ఆయనకు అందుబాటులో ఉంటానో లేదో అనేటటువంటి సిద్ధపాటు కలిగినటువంటి జీవితాలను మనము జీవించాలని ఈ యొక్క మొదటి పాయింట్ మనందరికీ కూడా నేర్పిస్తూ వస్తూ ఉంది. రెండవది ఏంటంటే ప్రభు ద్వారా పలికినటువంటి పలుకులు. వీళ్ళ నోళ్ళను మీరు మూయించగలరు, కానీ రాళ్ళు సహితము పొగుడుతాయి. రాళ్ళు సహితము నా యొక్క గొప్పతనం గురించి పొగుడుతాయి అనేటువంటి పలుకులు. ఇక్కడ మనము ఆలోచన చేయవలసినటువంటిది ఏంటంటే, మనము మన యొక్క విశ్వాసాన్ని దాచలేము. మనము మన యొక్క విశ్వాసాన్ని దాచలేం. ఎంత దాచాలనుకున్నా కూడా ఆ యొక్క విశ్వాసం బయటపడుతుంది కదా. ఎలా అంటే, మనకు కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, బాధ వస్తుంది, సమస్య వస్తుంది. ఈ కష్ట నష్ట సమస్య బాధలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దేవాది దేవుణ్ణి ప్రార్థించుకుంటాం, కోరుకుంటాం, వేడుకుంటాం, విన్నవించుకుంటాం. ఇలా చేస్తున్నటువంటి తరుణంలో మనం ఏమనుకుంటాం? ఇదిగో నేను ఈ పడేటటువంటి కష్టాలను తీర్చేటటువంటి నాథుడే నా ప్రభువు అని నమ్ముకొని మరీ ప్రార్థిస్తాం. అలా ప్రార్థించినటువంటి తరుణంలో మనం నీరు గారిపోతాము కూడా. ఎంత ప్రార్థన చేసినా నా మొర నా దేవుడు ఆలకించడం లేదు అనుకుంటాం. ఎంత ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా నా మొరను నా దేవుడు ఆలకించడం లేదు అని నీరు గారిపోయి విశ్వాసాన్ని కోల్పోతాం. కానీ అప్పటికి కూడా మనలో ఉన్నటువంటి విశ్వాసం మనల్ని ప్రేరేపిస్తుంది. ఏమని? నా దేవుడు ఖచ్చితంగా నేను కోరుకునేటటువంటిది ఇస్తాడు అని. ఇదే ఈ యొక్క మాటల్లో ఉన్నటువంటి సందర్భము. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులు, మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల నోళ్ళను మూయించవచ్చు, కానీ ఈ ప్రకృతి నోళ్ళను మీరు మూయించలేరు. ఇక్కడ ఇంకొక మాట, ఆనాడు యేసుక్రీస్తు ప్రభు, మనం క్రీస్తు పాటల చరిత్రను ఆలకించాం కదా. ఈ క్రీస్తు పాటల చరిత్రను ఆలకించినటువంటి తరుణంలో 3 రకాల మనుషులను మనం చూస్తున్నాం. 3 రకాల మనుషులను. మొదటి రకం మనుషులు యేసుక్రీస్తు ప్రభు గాడిద పైన వస్తున్నటువంటి సన్నివేశాన్ని చూసి జయ జయ గీతనాదాలతో ఆయనను ఆహ్వానించుకుంటున్నారు. రెండవ రకము మనుషులు ఏంటి? అలా వస్తున్నటువంటి ఆ యొక్క ప్రభువును చూసి నచ్చక తిట్టుకుంటున్నారు, ఆయనను అసహించుకుంటున్నారు, నచ్చనటువంటి వాళ్ళు. మూడవ కోణానికి చెందినటువంటి వాళ్ళు ఎవరు అంటే శిష్యులు. ఈ గాడిద పిల్ల పైన ప్రయాణం చేసినంత వరకు ఉన్నారు ఆయనతో. ఎప్పుడైతే శ్రమల కాలం ప్రారంభమైందో, ఈ యొక్క పాటుల కాలం ప్రభువునకు ప్రారంభమైందో అందరూ దాగున్నారు, అందరూ దాగుండిపోయారు, ఎవరు కనిపించడం లేదు. మూడో రకానికి చెందినటువంటి మనుషులు దాగుకునేటటువంటి మనుషులు. మొదటి వాళ్ళు పొగిడేటటువంటి వాళ్ళు ప్రభు యొక్క కీర్తిని. రెండవ రకం వాళ్ళు ప్రభువును చూసి అసహించుకునేటటువంటి వాళ్ళు, అంటే ప్రభువును ఏ విధంగానైనా
దైవ దూషణానికి లేదా మరణ శిక్షకు గురి చేయాలి అనేటటువంటి వాళ్ళు. మూడవ వాళ్ళు ఆయన దగ్గర ఉండాలనుకున్నారు కానీ ఆయనకు శ్రమలు వద్దనుకునేటటువంటి వాళ్ళు, శ్రమలను చూసి దాక్కునేటటువంటి వాళ్ళు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువుకు ఈనాడు మనం ఆలకించినటువంటి పాటల ఆ యొక్క వృత్తాంతాన్ని బట్టి మనము అర్థం చేసుకున్నట్లయితే మరణ శిక్ష ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు చేసేటటువంటి పనులు మంచివని చెప్పేటటువంటి ప్రజలు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు పనులు చెడ్డవని చెప్పేటటువంటి ప్రజలు కూడా ఉన్నారు. కానీ మంచివారి యొక్క మాటలు అక్కడ వినిపించలేదు. ఎందుకని? వారిలో ఉన్నటువంటి విశ్వాసం అనేటటువంటిది దాక్కుంది కాబట్టి. వారిలో ఉన్నటువంటి విశ్వాసం బయటకు రాలేదు. వారిలో ఉన్నటువంటి విశ్వాసము బయటకు రాలేదు. ఎప్పుడు వచ్చింది ఆ యొక్క విశ్వాసం బయటకు? యేసుక్రీస్తు ప్రభువుకు మరణ శిక్ష విధించిన తర్వాత వచ్చింది. అప్పుడు లబోదిమని గుండెలు బాదుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. ఇదిగో మా వల్లే, మా పాపాల వల్లే, మా యొక్క చేష్టల వల్లే, మా యొక్క అసమర్థత వల్లే, మా యొక్క అవిశ్వాసం వల్లనే అని అప్పుడు రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారు. అప్పుడు అంటున్నారు ప్రభు, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కొరకు ఏడవకండి, మీ కొరకు, మీ బిడ్డల కొరకు. ఎందుకు? ఇదిగో నాకు వచ్చినటువంటి యొక్క శిక్షకు కారకులైనటువంటి వాళ్ళు మీరు, మీ బిడ్డలు. మీకు జరగవలసినటువంటి శాస్తి జరగబోతుంది కాబట్టి దాని కొరకు ఏడవండి అని అప్పుడు అంటున్నారు. ముందు మీరెందుకు ఏడవలేదు? ముందు మీరెందుకు నా గురించి పోరాటం చేయలేదు అనేటటువంటిదే ఈ పలుకులలో ఉన్నటువంటి అర్థము. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులు, ఇప్పుడు చివరికి ఈ 2 పాయింట్ల ద్వారా మన యొక్క జీవితాల్లో మనము ఏ విధంగా మన యొక్క విశ్వాసాన్ని బయట పెట్టగలగాలి. ఆనాడు ప్రజలు కూడా బయట పెట్టారు కానీ అంత అయిపోయినాక బయట పెట్టారు, ఉపయోగం లేదు, అప్పటికే మరణ శిక్ష. ఇప్పుడు మనం ఏ విధంగా మన యొక్క విశ్వాసాన్ని బయట పెట్టగలగాలి అంటే, ఒకటే, ఏ విధంగానైతే ఆ గాడిద పిల్ల యజమాని శిష్యులు చెప్పినటువంటి పలుకులను విని సావధానంగా అంగీకరించాడు ఆ యొక్క గాడిద పిల్లను తీసుకొని వెళ్ళటానికి, అలానే మనము కూడా మన యొక్క జీవితాలలో దేవాది దేవుడి ద్వారా వచ్చేటటువంటి వార్త అనగా బైబిల్ గ్రంథము ద్వారా, వాక్య పఠనాల ద్వారా, గురువుల ద్వారా చెప్పబడేటటువంటి బోధనను సావధానముగా ఆలకించి అంగీకరించి నడుచుకోవడమే మొట్టమొదట మనము చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులు, ఇలా చేయడం ద్వారా మనము దేవాది దేవుని యొక్క పాటుల చరిత్రలో భాగస్థులం అవుతాం. ఇలా అవ్వాలంటే ఇంకొకటి మనం చేయాలి. మనం ఆలకించినంత మాత్రాన సరిపోదు, ఇంకోటి చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు దేవుడై ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు అంతటి దాకా కూడా తప్పించుకున్నాడు శ్రమల నుండి. ఆయనను ఏ విధంగానైనా చంపాలని సిద్ధపాటు కలిగి ఎదురు చూపులు చూస్తున్నటువంటి వాళ్ళ నుండి తప్పించుకున్నారు, నా సమయం ఇంకా రాలేదని చెప్పేసి. కానీ ఈనాడు మన యొక్క పాటల చరిత్ర ద్వారా ఆయన దొరికారు. ఎవరికి? ఆ యొక్క శత్రువులకు. అంటే ఏంటి? తనను తాను అర్పించుకుంటున్నారు, తనను తాను సంపూర్ణంగా అర్పించుకుంటున్నారు. ఆయనకు శక్తి లేదా? ఉంది. అన్ని అద్భుతాలు చేశారు. మరణించినటువంటి వారిని సహితము జీవవంతులను చేశారు. పరుడు కాదా? శక్తిపరుడే. తప్పించుకోలేదు, ఎందుకంటే సమయం గడియ కాబట్టి. నిన్నటి దాకా కూడా ఆయన గడియ ప్రభువు గడియ. ఈనాటి నుండి శత్రువుల గడియ. వారి చేతికి ప్రభువు మీకు నచ్చి చేసుకోండి అని ఛాన్స్ ఇచ్చేశారు. అందుకు పిలాతు నోటంటే ఒక మాట వస్తుంది, ఏమని? మీకు నచ్చినట్లు మీరు చేసుకోండి అని ప్రభు నాకు అప్పగించేసేటటువంటి పలుకులు మనం పాటల చరిత్రలో ఆలకించాం. విన్నారో లేదో క్లియర్గా యొక్క పలుకులను? ఏంటి? మీకు నచ్చినట్లు మీరే చేసుకోండి, ఈ పాపంతో నాకు సంబంధం లేదు అని చేతులు కడిగేసుకున్నారు. ఎందుకు అంటే ఇతరులు ఏది నేను కనిపెట్టలేకపోతున్నాను చెడుని, కాబట్టి మీరు మాత్రం ఈయన తప్పు చేశాడు అంటున్నారు, కాబట్టి మీరే చేసుకోండి, ఏం చేసుకుంటారని చేతులు కడిగేసుకున్నారు. అంటే ఏంటి? అప్పుడు దేవాది దేవుని యొక్క సమయము శత్రువులకు ఇవ్వబడింది. ఇదిగో మీకు నచ్చినట్టు నా కుమారుని చేసుకోండి, నా కుమారుడు వచ్చినటువంటిది దీని కొరకే అని. ప్రేమైనటువంటి సహోదరి సహోదరు, అంటే ఏంటి? దేవాది దేవుడై ఉండి కూడా, సర్వశక్తులు ఉన్నప్పటికీ కూడా, ప్రభావపరుడైనప్పటికీ కూడా, ధైర్యవంతుడైనప్పటికీ కూడా తనను తాను సంపూర్ణంగా తగ్గించుకున్నారు.
ఒక సాధారణ మానవుడి వలె ఉండిపోయారు. తనను తాను అర్పించుకున్నారు శత్రువుల యొక్క చేతులకి. మీరు ఒక దొంగను పట్టుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళలాగా ఎందుకు నా దగ్గరకు వచ్చారు? మామూలుగా వచ్చిన నేను దొరుకుతాను కదా. ఎన్నో సందర్భాలలో దేవాలయాల్లో బోధించినప్పుడు మీరు అక్కడ ఉన్నారు, నేను అద్భుతాలు చేసినప్పుడు మీరు అక్కడ ఉన్నారు, నేను సబ్బతు దినముల్లో కూడా మంచి మంచి గొప్ప కార్యాలు చేసినప్పుడు మీరు అక్కడ ఉన్నారు. కానీ నన్ను అప్పుడు ఎందుకు పట్టుకోలేదు? ఇప్పుడే ఎందుకు పట్టుకున్నారు అంటే కారణం సమయం ఆసన్నమైనది, వారికి ఇవ్వబడినటువంటి సమయము వచ్చింది. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులు, ఆ సమయమే నీకు నాకు కూడా ఈరోజు వచ్చింది. మనల్ని మనము సంపూర్ణంగా తగ్గించుకునేటటువంటి సమయము. సాక్షాత్ దేవుడు తనను తను తగ్గించుకుంటూ సిలువ మరణం వైపు అడుగులు వేస్తున్నారు. అలానే నువ్వు నేను కూడా మనల్ని మనం తగ్గించుకోవడం. ఏంటి యొక్క తగ్గించుకోవడం అంటే మన యొక్క పాపపు భారాన్ని తగ్గించుకోవడం. మన యొక్క పాపపు భారాన్ని తగ్గించుకోవడం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులు, ఈ యొక్క పాపపు భారాన్ని తగ్గించుకోవాలంటే ఈనాడు ఏ విధంగానైతే మ్రాని క్రొమ్మలుగా మనం పట్టుకున్నటువంటి ఆ యొక్క తాళ్ళ పత్రాలు శుద్ధీకరించబడి పవిత్రపరచబడి ఉపయోగించబడ్డాయో, అదే విధంగా మనము కూడా దేవాతి దేవుని యొక్క చేతుల ద్వారా ఉపయోగించబడాలి. గాడిద పిల్ల ఉపయోగించబడింది, తాళపత్రాలు ఉపయోగించబడ్డాయి. అలానే మనము కూడా దేవాతి దేవుని ద్వారా ఉపయోగించబడాలి. అంటే సంపూర్ణంగా మనల్ని మనము అర్పించుకోవాలి. నేను ఇది అని కాకుండా నేను నీ వాడునని అనుకున్నప్పుడు మాత్రమే మనల్ని మనము తగ్గించుకొనగలం. అప్పుడు మాత్రమే మనల్ని మనము దేవాది దేవునికి అర్పించుకొనగలము. అప్పుడు మాత్రమే దేవాది దేవుని యొక్క పాటులలో, దేవాది దేవుని యొక్క మహోన్నతములో మనము భాగస్థులము అవ్వగలము. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులు, కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈనాడు ఒక మంచి మాట వచ్చింది, దేవా దేవా నన్నేలా విడిచితివి, నా చేయి ఎలా విడిచితివి. దేవుడు మన చేయి ఎప్పుడు విడిచిపెట్టడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పలుకులు పలికారంటే అందులో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, అంతదాకా నాకు నా యొక్క శక్తిని వినియోగించుకునేటటువంటి యోగ్యతను ఇచ్చినటువంటి నీవు, అంటే దైవ శక్తిని వినియోగించుకునేటటువంటి యోగ్యతను ఇచ్చినటువంటి నీవు ఆ శక్తి వినియోగించుకోకుండా ఎందుకు చేశావు? శిలువ పైన వేదన అదే కదా. ఈ బాధలు పడుతున్నటువంటి తరుణములు నన్ను ఎందుకు చేయి విడిచేసావు? ఆయనకి అదే పెద్ద కష్టం ఏంటి? దేవుడు కదా, కానీ ఆయనకి అది పెద్ద కష్టం కాదు. కానీ ఆ మాటలు ఎందుకన్నారు? మానవుడిగా బాధపడ్డాడు కాబట్టి ఆ పలుకులను పలకగలిగారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులు, అదే విధంగా మనం కూడా అనేస్తాం ప్రభువుకి, దేవా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు, నా ప్రార్థనలు ఎందుకు ఆలకించట్లేదు, నా మొర ఎందుకు వినట్లేదు, నా కోరికలు ఎందుకు నెరవేర్చట్లేదు, నేను ఏమి కోరుకున్నా జరిగించట్లేదు ఎందుకని మనము కూడా ఇలానే అంటాం. ఎందుకంటే మనలో దాగి ఉన్నటువంటి శక్తిని మనము కోల్పోతున్నాం కాబట్టి. ఎవరి ద్వారా? ప్రభువు ద్వారా. ఎందుకు అంటే పాపం ఎక్కువైపోతుంది మనలో కాబట్టి ఆ యొక్క శక్తిని మర్చిపోయి నన్నేలా చేయి విడిచితివి అని అంటున్నాం. దేవాది దేవుడు చేతిని, యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతిని దేవాది దేవుడు ఎందుకు విడిచిపెట్టారు అంటే పాపముల భారం ఎక్కువైంది. ఎవరి పాపముల యొక్క భారము? మన పాపముల యొక్క భారం ఎక్కువైనందున ఆ పాపాలకు పరిహారంగా ఆయన మరణించాలి కాబట్టి దేవాది దేవుడు చేయి విడిచిపెట్టారు. నీ చేయి నా చేయి విడిచిపెట్టరు. ఒకసారి బలి, ఆ బలి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అయిపోయింది కాబట్టి నిన్ను నన్ను ప్రభువు విడిచిపెట్టరు. మనల్ని విడిచిపెట్టకుండా మన వెన్నంటే ఉండి మనల్ని సంరక్షిస్తూ ఉంటారు. కానీ మనం ఆయన చేయి విడిచిపెడుతున్నాం. అందుకే మనకే సందేహం, మనమే ప్రశ్నిస్తున్నాం, ఏమని? నావెందుకు అవ్వడం లేదు అని. దానికి ఈనాడు ఈ యొక్క బదులు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరు, కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుందాం. గాడిదను ఉపయోగించినటువంటి ప్రభువు, మ్రాని క్రొమ్మలను ఉపయోగించినటువంటి ప్రభువు, శిష్యుల యొక్క వస్త్రాలను ఉపయోగించినటువంటి ప్రభువు, ఆ పురవీధులలో ఉన్నటువంటి జన సంచారం పరిచినటువంటి ఆ యొక్క వస్త్రాలను ఉపయోగించుకున్నటువంటి ప్రభువు నిన్ను నన్ను ఉపయోగించుకోరా? ఉపయోగించుకుంటారు. కానీ నీలో నాలో ఉపయోగించబడాలి అనేటటువంటి ఆశ, తాపత్రయం ఉందా? ఉంటేనే ఆయన పాటలలోనే కాదు, ఆయన మహోన్నతంలో కూడా మనము భాగస్థులు అమ్ముతాం. కాబట్టి అట్లాంటి జీవితాలను మనకు దయచేయమని, ఆ విధంగా మనము కూడా ఉపయోగించబడాలి, ఆ విధంగా ఉపయోగించబడడానికి కావలసినటువంటి విశ్వాసాన్ని నాకు ప్రసాదించు దేవా అని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. ప్రభు మనల్ని అందరిని దీవించునుగాక. ఆమేన్.